గుండె చప్పుడు కన్నా ముందు నేనే ఉంటా అంటూ ఆఖరికి తనుజకి ఊహించిన సర్ప్రైజ్ ఎయిర్‌పోర్ట్‌లో అందిస్తూ ఉన్న కళ్యాణ్‌ని క్యాప్చర్ చేస్తూ వచ్చేసిన మీడియా సభ్యులు. మార్చి 5న తనుజ బర్త్‌డే కావడంతో బర్త్‌డే రోజున తిరుమల దేవస్థానంలో దువ్వాడ మాధురి ఇచ్చిన సర్ప్రైజ్‌కి ఎంతో కాంట్రోవర్సీలో నిలుస్తూ మూడ్ ఆఫ్ చేసుకుంటూ వచ్చేసింది తనుజ. మరొక వైపు ముద్దమందారం సీరియల్ మెంబర్స్ సైతం బర్త్‌డే సెలబ్రేషన్‌ని అందరూ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేస్తూ వచ్చేశారు. అయినప్పటికీ తనుజ మూడ్ మాత్రం ఎంతో కన్‌ఫ్యూజన్‌గా ఉందనే విషయం కళ్యాణ్ అయితే గమనించాడో ఏమో గానీ మొత్తానికైతే ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని సర్ప్రైజే అందిస్తూ వచ్చేశాడు. ఇక తనుజ తన వర్క్స్ అన్నిటిని పక్కన పెట్టి ఇక హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతూ రాగా ఇక అక్కడ ఒకేసారిగా కళ్యాణ్ అయితే కొంతమంది చిల్డ్రన్స్‌తో కలిసి కొన్ని బర్త్‌డే సర్ప్రైజ్ గిఫ్ట్స్‌ని అయితే అందించారు. అందరూ బర్త్‌డేలో సర్ప్రైజ్ ఇస్తే కళ్యాణ్ బర్త్‌డే అయిపోయిన తర్వాత ఎటువంటి స్పెషల్ ట్రీట్ చేయడానికి అసలు కారణం ఏంటి అనేది పక్కన పెడితే తనుజ మూడ్ రిఫ్రెష్ చేయడానికి కళ్యాణ్ ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాడని, అది కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఎంటర్ అవ్వగానే ఈ విధంగా చేయడంపై నెటిజన్స్ అయితే ఈ జంటకి చాలా ఫిదా అవుతూ ఉన్నారు. ఇక తనుజ సైతం కాఫీ కలర్ శారీలో చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. వైట్ అవుట్‌ఫిట్‌లో మీడియాకి దూరంగా కనిపిస్తూ ఉన్న కళ్యాణ్ ఫొటోస్‌ని సైతం మీడియా క్యాప్చర్ చేస్తూ వచ్చేస్తుంది. ఇలా ఈ జంట తెలియకుండానే ఒకరికొకరు సర్ప్రైజెస్ అందించుకుంటూ ఉన్న కొన్ని ఫొటోస్ అయితే మీడియా క్యాప్చర్ చేస్తూ రావడంతో ఇప్పుడు నెట్టింట అవన్నీ హైలైట్‌గా మారుతూ ఉన్నాయి. ఇక తనుజకి వెల్కమ్ చెప్పిన ఆ బ్యూటిఫుల్ వీడియో కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టేసుకుంటూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ముద్దమందారం సీరియల్‌తో ఎంత ముద్దు ముద్దు మాట్లాడుతూ వచ్చేసిన తనుజ ఫైనల్‌గా ఇంత క్రేజ్ సంపాదించుకుంటుందని తను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే తమిళం, మలయాళంలో కూడా మంచి మంచి ఆఫర్స్ దూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక తెలుగు అభిమానులను కూడా ఎప్పటికీ మర్చిపోనని చెప్పినట్లే తెలుగులో కూడా పలు ఈవెంట్స్‌తో అయితే బిజీగా గడిపేస్తుంది తనుజ.